వాళ్ళ స్టూడెంట్స్ కూడా త్వరగా వచ్చేసి మీకు థియేటర్ దగ్గర నుంచి అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అందరూ వచ్చి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చేది అందరూ. మీ పేరు గట్టిగా? మీ గురుగారి పేరు? అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? ఏ అంశంపై మీరు డాన్స్ చేశారు? ఏ సాంగ్ పై చేశారమ్మా మీరు? వెరీ నైస్. మీకు డాన్స్లో ఏమేమి వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమి వస్తుంది? ఇంకా ఓకే ఓకే. మీరు ఎన్ని మంత్స్ నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఓకే. మీకు ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? మీ ఐ ఎక్స్ప్రెషన్స్, మీ కాస్ట్యూమ్ అందరు మెచ్చుకున్నారు, పెద్దలు, ఆడియన్స్ అందరూ. మీకు ఎలా అనిపించింది ఈరోజు? ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? అచ్చా, ఎక్కడెక్కడ చేశారు? ఏమేమి చేశారు? ఓకే ఓకే. అచ్చా, సెకండ్ టైం. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? సూపర్ సూపర్, వెరీ నైస్. ఏం అవ్వాలనుకుంటున్నారు? అచ్చా అచ్చా, వెరీ నైస్. ఇంకా మీరు ఏ క్లాస్ అవుతున్నారు? మేడం, పాప గారు ఈరోజు పెద్దల చేతులుగా బహుమతి అందుకోవడం జరిగింది. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా జరిగింది అని ప్రతి ఒక్కరు అన్నారు. యాజ్ ఎ మదర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎస్. ఇప్పుడు పిల్లలకి అందరూ చదివే అనుకుంటుంటారు. ఎస్. నాకు ఇలాంటి కళలు అంటే చాలా ఇష్టము. నా చిన్న వయసులో నువ్వు కూడా అక్కడ నేను డాన్సెస్ చేయాలని చాలా ఇష్టపడేదాన్ని. నేను నా కాలేజ్ చదివేటప్పుడు నేను ఫోక్ డాన్స్ కూడా నేషనల్స్ వెళ్ళి మంగళూరులో చేశాను. సో నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇట్లాంటి యాక్టివిటీస్ అంటే. అదర్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ స్టడీస్ గా. సో అందుకని మా పాపని నేను తీసుకొని వస్తున్నాను. అచ్చా, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ మయూరి వారికి, ఈ సన్జా వారికి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గురువు గారు పిల్లలకి తన పిల్లల్లాగా దగ్గర ఉండి చెప్పేసి నాకు మెయిన్ అదే ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు పెద్దగా క్లాసికల్ డాన్సెస్ అయ్యి ఇంట్రెస్ట్ చూపించరు. గురువు గారు ఉండేదాన్ని బట్టి క్లాసికల్ డాన్సెస్ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వెస్టర్న్ మీదకి ఎక్కువ వెళ్తున్నారు. సో వీళ్ళ గురువు గారు చాలా బాగా చేపిస్తారండి. అంటే మంచిగా, అంటే వాళ్ళకి ఎలా అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, మోటివేట్ చేస్తూ చేపిస్తూ ఉంటారు. అచ్చా, పాప గారు పాలిటిషియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? తప్పకుండా. ఆ లక్ష్యం అయితే ఉంది. ఏది చేయాలనుకుంటే అది నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. కాకపోతే నేను చెప్తూ ఉంటాను, పొలిటీషియన్ అంటే సాఫ్ట్గా ఉండకూడదు, అన్నింటిలోనూ ఆరితేరు ఉండాలి. అలా ఉండగలిగితే నేను పొలిటికల్గా రాగలము. సాఫ్ట్గా ఉంటే మటుకు రాలేవు. సో నువ్వు అలా ఉండాలంటే ఇప్పటి నుంచే దానికి తగ్గ అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ అలాంటివి చెప్తే రావు, బై బర్త్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి చేయాలన్నా చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది పిల్లలకి. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం ఏమో చూద్దాం. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, ఆమె సంపాదనలో పడిన తర్వాత ఆమె హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఆమె ఏవైనా చూస్ చేసుకుంటుందో పొలిటీషియన్ అవ్వడానికి, మేము ఆమె ఏవైనా ఓకే, కానీ అది నీట్గా ఉండాలి. ఓకే. పాప గారు డాన్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ రెండింటినీ టైమింగ్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు ఇప్పుడు వరకు? మా పాప డిపిఎస్లో చదువుతుందండి. డిపిఎస్ మియాపూర్లో చదువుతుంది. ఓకే. డిపిఎస్లో బాగా టఫ్గా ఉంటుంది కూడా సబ్జెక్ట్ అంతా కూడా. ఓకే. ఎవ్రీ వీక్లీ ట్వైస్ పంపిస్తూ ఉంటాను. వాళ్ళకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది. 3:30కి స్కూల్ అయిపోతుంది. రాగానే మళ్ళీ 4:35కి డాన్స్కి పంపించేస్తే మళ్ళీ 6కి వస్తే మళ్ళీ 6 నుంచి ట్యూషన్కి వెళ్ళిపోతుంది. ఓకే. లాస్ట్ మేడం, పాప గారు ఈరోజు సక్సెస్ని చూసి ఒక మెట్టు ఎక్కారు ఈరోజు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మా పాపని ఆ డాన్స్ క్లాస్లో చూసుకోవాలని చూపించింది. మా పాపని నాకు అసలు ఈ డాన్స్ క్లాస్ లో చూసుకోవడానికి డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. డ్రీమ్ తోటి నేను మా పాపని ఫస్ట్ ఈ డ్రెస్ కోసమే నేను ఈ డాన్స్ లో చేర్పించాను మా పాపని. సో అది నాకు
మర్చిపోలేనిది. ఎప్పుడు ప్రతి పిక్ తీసి పెట్టుకుంటూ ఉంటాను. నేను ఉన్నంతవరకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే ఒక చిన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. మేడం, మీ మన్వరాల్ గారికి అందరూ మెచ్చుకున్నారు, పెద్దల చేతి మీద బహుమతి అందుకున్నారు. మీకు ఎలా అనిపించింది? బాగా మెచ్చుకున్నారు కదా. పెద్దల చేతుల మీదుగా బహుమతి కూడా అందుకోవడం జరిగింది. సంతోషంగా ఉంది. మనవరాలు ఇట్లా తెలిసింది, పైకి రావాలని నేను సంతోషపడుతున్నాను. సూపర్ అండి, సూపర్.